హలో అండి. రేపు ఏకాదశి కదా! ఏకాదశికి ముందు రోజు నేను ఇల్లుని ఎలా క్లీన్ చేసుకున్నానో వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ముందుగా బెడ్షీట్స్ చేంజ్ చేసుకుంటే డస్ట్ అది ఉంటుంది కదా చేంజ్ చేసేటప్పుడు. ఆ డస్ట్ కింద పడితే అది ఇల్లు తుడుచుకునేటప్పుడు నీట్‌గా అయిపోద్ది కనుక ఫస్ట్ అయితే నేను బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక్కడ మాప్ కూడా చేసుకుంటున్నానండి. ముందు రోజే కొన్ని పనులు ఇలా చేసుకుంటే రేపు మార్నింగ్‌కి ఒకరమే ఉంటే కొంచెం కష్టంగా లేకుండా ఉంటుంది కనుక ముందు రోజే కొన్ని పనులైతే నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ పూజా సామాన్లు కూడా ముందు రోజే తోమి పెట్టి ఉంచుకుంటున్నానండి. ఇలా ముందు రోజే తోమితే పూజా సామాన్లు కూడా నీట్‌గా డ్రై అయ్యి ఉంటాయి కనుక మార్నింగ్‌కి పూజ చేసుకునేటప్పుడు కూడా మనకి చిరాగ్గా ఉండేటట్టు ఉండదు. తర్వాత స్టవ్ కూడా నీట్‌గా క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఈ ఇల్లంతా ఒకసారి క్లీన్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి గుమ్మాన్ని కూడా తడిగుడ్డ పెట్టి ఇక్కడ పసుపు రాసి గుమ్మాన్ని కూడా వరిపిండితో కుంకుమ బొట్లు పెట్టి నీట్‌గా అలంకరించుకుంటున్నానండి. ఈ గుమ్మంతోనే మనకి పండగ వాతావరణం అనేది వస్తది గనక ఏ పండగైనా మనం గుమ్మాన్ని అలంకరించుకోవడం మనకు అలవాటే కనుక నేను కూడా ఫస్ట్ గుమ్మాన్ని కూడా నీట్‌గా అలంకరించుకుంటున్నానండి. గుమ్మానికి అటువైపు, ఇటువైపు కూడా వరిపిండితో ముగ్గు వేసి పద్మం ముగ్గైతే వేసి ఉంచుకున్నాను. తర్వాత ఇంటి ముందు కూడా నీట్‌గా తడిగుడ్డ పెట్టి ఇక్కడ ముగ్గు కూడా వేసుకుంటున్నానండి. ఒకరమే ఉండేటప్పుడు ఇలా ముందు రోజు కొన్ని పనులు చేసుకుంటే మనకి తేలిగ్గా ఉంటుంది. పొద్దున్నే లేచేసరికి కూడా మనకి రిలాక్స్‌గా ఉండి ఇల్లు అంతా నీట్‌గా ఉండేసరికి మనకి కూడా మంచి పాజిటివ్‌గా కూడా ఉన్నట్లు అనిపిస్తదండి. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు. నేనైతే ఇక్కడైతే మొత్తం ఇల్లంతా ముందు రోజే క్లీన్ చేసి ఉంచుకోవడంతో పొద్దున్నకి నాకు ఎక్కువగా పని ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.